ఫిషింగ్ అటాక్స్. ఉమ్, అంటే మీరున్నారు, నేను మీకు ఒక ఎస్ఎంఎస్ ఆర్ ఉమ్, లేకపోతే ఒక ఈమెయిల్ పంపిస్తా, ఉమ్, లేకపోతే వాట్సాప్ మెసేజ్ అనుకోండి. ఉమ్, ఆ మెసేజ్లో నేను మీకు ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్ని నేను కోడ్ చేసి పంపిస్తాను. ఉమ్, ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ డబ్బులు వస్తాయి, ఉమ్, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. ఉమ్, సో ఇలాంటి మెసేజెస్ ఏమన్నా అంటే మీరు ఏ మెసేజ్ పంపితే మీరు అట్రాక్ట్ అవుతారో ఓకే. అలాంటి మెసేజ్ ఒక డ్రాఫ్ట్ చేసి ఉమ్, అందులో నేను ఒక లింక్ ఇన్సర్ట్ చేసి పంపిస్తాను. ఉమ్, ఆ లింక్ మీరు ఆ మెసేజ్ చూసి ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి, ఆ లింక్ క్లిక్ చేయగానే నేను క్రియేట్ చేసిన సైట్ ఆర్ లేకపోతే నేను క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఉమ్, బట్ అది చూడడానికి మీకు మీ బ్యాంక్ పేజ్ లానో లేకపోతే ఏదో షాపింగ్ సైట్ లానో ఉంటుంది. ఉమ్, బట్ అది క్రియేట్ చేసింది నేను, ఓకే. ఫేక్ అది. ఓకే. సో అందులో నేను మిమ్మల్ని అది ఓపెన్ చేయగానే మిమ్మల్ని ఫస్ట్ మీ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమన్నా అడుగుతాను. మీ బ్యాంక్కి సంబంధించింది కావచ్చు, ఉమ్, ఏదో లేకపోతే నేను దేని టార్గెట్ చేస్తున్నో దానికి సంబంధించింది కావచ్చు. ఉమ్, సో మీరు అది సైట్ నిజమే అని నమ్మేసి అందులో డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. ఉమ్, ఆ డీటెయిల్స్ అన్ని బ్యాక్ ఎండ్లో నాకు వస్తాయి. ఉమ్, ఆ డీటెయిల్స్ నేను యూజ్ చేసుకొని ఆ రియల్ వెబ్సైట్కి వెళ్ళి నా డీటెయిల్స్ ఎంటర్ చేసి నాకు కావాల్సింది నేను తీసేసుకుంటాను తీసేసుకుంటారు సింపుల్ గా. సింపుల్గా. ఒక మెసేజ్ తో డబ్బులను తీసేసుకుంటారు. ఒక్క మెసేజ్